మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. శ్రీనిధి, సిఐఎఫ్, బ్యాంక్ లింకేజ్, వివో లోన్ల ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇల్లందుకు చెందిన రజిత అనే ఆదర్శ మహిళపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని మరోసారి నిరూపించారు. అండగా నిలిచి తోడ్పాటును అందిస్తే అద్భుతాలు సాధిస్తారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు రజిత. ఆమెది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామం. కుట్టు మిషన్ ద్వారా రోజుకు 100 నుంచి 150 రూపాయలు సంపాదించుకునే స్థాయి నుంచి రోజుకు ప్రస్తుతం 5 నుంచి 6,000 రూపాయలు సంపాదించే స్థాయికి చేరింది. రజితది మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని నేపథ్యం. బ్యాంకు మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది 8 లక్షల వ్యయంతో అధునాతన ఎంబ్రాయిడరీ డిజైనర్ మిషనరీ కొనుగోలు చేశారు. భర్త రాంబాబు సహకారంతో సగటున రోజుకు 5 నుంచి 6,000 రూపాయలు సంపాదిస్తూ ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. ఆధునిక కాలంలో అందివచ్చిన అవకాశాలను ఆదాయ వనరులుగా మార్చుకుంది రజిత. ఆమెతో పాటు ఇల్లందులో దాదాపు 50 మందికి పైగా మహిళలు వివిధ వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణిస్తూ ఆదర్శ మహిళలుగా ముందుకు సాగుతున్నారు. కష్టకాలంలో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న ఇక్కడి మహిళలకు అండగా నిలిచాయి ఐకేపీ మహిళా సంఘాలు, బ్యాంకులు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వారి విజయానికి, ఆత్మవిశ్వాసానికి తోడ్పాటునందించాయి. జీరో వడ్డీ, ఎలాంటి పూచీకత్తులేని రుణాల ద్వారా చిన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇక్కడ మహిళలు చిన్న మొత్తాల నుంచి ఏకంగా 5 లక్షల వరకు రుణాలు తీసుకునే స్థాయికి తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుని ఔరా అనిపిస్తున్నారు. మహిళా సంఘాల ప్రోత్సాహంతో ఇంట్లోనే అధునాతన ఎంబ్రాయిడరీ మిషనరీ ఏర్పాటు చేసుకుని కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు తానే చూసుకుంటూ సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు రజిత. బ్యాంకు రుణము 2 లక్షల రూపాయలు, గ్రామైక్య సంఘం నుండి 1 లక్ష రూపాయలు, మొత్తం 3 లక్షల రూపాయలు. నా సొంత పెట్టుబడి 5 లక్షల రూపాయలతో నేను పెద్ద మిషన్ కూడా కంప్యూటర్ వర్క్ది తీసుకోవడం జరిగింది. దాని ద్వారా నా ఆదాయం, రోజువారీ ఆదాయము 2 నుంచి 3.5 వరకు కూడా నాకు ఆదాయం పెరిగింది. దాని ద్వారా కూడా ఇంకా నాకు అధికంగా గిరాకీ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి, సిటీ నుంచి కూడా గిరాకీ రావడం జరిగింది. దాని ద్వారా ఇంకో మిషన్ కూడా నేను కావాలనే వివో మీటింగ్కి వెళ్లి అడగడం జరిగింది. ఎంబ్రాయిడరీ కుటీర పరిశ్రమ ఏర్పాటుతో సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నామని చెబుతున్నారు. తాను ఏర్పాటు చేసుకున్న ఎంబ్రాయిడరీ మిషన్ సహాయంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని వస్త్రంపై చిత్రీకరించి బహూకరించినట్లు తెలిపారు. అలాగే మహిళగా సాధించిన విజయాలకు గాను సమాజంలో మంచి గుర్తింపు వచ్చిందని, ప్రముఖుల చేత అవార్డులు తీసుకుని వేదికలపై సన్మానాలు చేశారని చెప్పారు రజిత. కుటీర పరిశ్రమ స్థాపించి మరో 4 మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని పథకాల ద్వారా మహిళల అభివృద్ధికి సహకారం అందిస్తే తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.